హాయ్ అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై జర్నీ. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే బిగ్ బాస్ కొన్ని రోజులు అయితే స్టార్ట్ అవబోతుంది. సో బిగ్ బాస్కి ఒక కామనర్స్ని కొంతమంది ఆడిషన్ అయితే చేశారు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. చాలామంది ఆడిషన్స్ ఇచ్చారు. వాళ్ళు కొంతమందికి రిగ్రెట్ మెయిల్స్ వచ్చినాయి అండ్ కొంతమంది ఏమో సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ ఆ బీబీ అగ్ని పరీక్ష అంటే కామనర్స్లో 14 మందిని ఒక రౌండ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. ఇదంతా మీకు తెలిసిందే. సో తెలిసిందే మళ్ళీ చెప్పి వాళ్ళు నో యూస్ అండ్ పేర్లు బయటకు వచ్చేసి ఇవన్నీ అంటున్నారు. పేర్లు అయితే ఎవరికి బయటికి రాలేదు. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. సో చాలా వరకు ఏంటంటే చాలామంది పేర్లు అని చెప్పి తమ్నేస్లో ఏవి పెట్టేసి చేస్తున్నారు. బట్ ఎవరు పేర్లు ఇంకా బయటికి రాలేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే షో అనేది మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. అండ్ ఈ వారం అంతా కూడా గ్రూప్ డిస్కషన్స్ మన సండే అయితే కంప్లీట్ అయిపోయింది. దాని రిజల్ట్స్ దాన్ని బట్టి 80 మెంబర్స్ ఎంతో అటెండ్ అయ్యారంట. సో నేను ఏదో దగ్గర చూసినట్టు కాదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసినట్టు సంథింగ్ ఏవో వినిపిస్తున్నాయి, ఇంకేదైనా ఏం తెలియదు. సో మనకేంటంటే ఈ అగ్ని పరీక్ష రౌండ్లో మనకి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది, టీవీలో అయితే టెలికాస్ట్ అవ్వదు. ఐ మీన్ స్టార్ మా టీవీలో అయితే టెలికాస్ట్ అవ్వదు. మేబీ మా మ్యూజిక్లో అయినా టెలికాస్ట్ చేయొచ్చేమో తెలీదు. బట్ ప్రజెంట్ అయితే జియో హాట్స్టార్లో అయితే టెలికాస్ట్ అవుతుంది. అండ్ ఆగస్ట్ 22 అంటున్నారు. సో ఐ మీన్ ఆ రోజు స్టార్ట్ అవ్వచ్చు టెలికాస్ట్ అఫీషియల్ అన్నట్టు అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి షో స్టార్ట్ అవబోతుంది. చాలా వరకు చాలామంది బిగ్ బాస్కి ఇచ్చిన వాళ్ళు బిగ్ బాస్ అది బిగ్ బాస్ చూసిన వాళ్ళకి కదా తెలుస్తుంది. నార్మల్ వాడికి బిగ్ బాస్ గురించి చెప్తే వాడికి అర్థం కాదు. అంటే బిగ్ బాస్ అనేది మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ అబ్బా. లాఫింగ్ మొత్తం జీవితం తెలిసిపోద్ది వాడికి అక్కడికి వెళ్తే. ఫోన్ లేకుండా బతకడమే ఫస్ట్ థింగ్. సో ఎవరైనా బిగ్ బాస్కి మీరు వెళ్ళాలనుకుంటే, ఎందుకంటే ఫోన్ లేకుండా మీరు ఎన్ని నెలలు ఉంటారు, ఫోన్ లేకుండా ప్రశాంతంగా బతుకుతారు. చాలా అంటే చాలా రైట్ అవుతుంది సార్. ఫ్యామిలీకి దూరంగా ఫోన్ లేకుండా ఒక్కరోజు బతుకుతుంటే అది చేస్తాను. కానీ నేను అవ్వట్లా ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల దేనివల్ల. కానీ ఫోన్ లేకుండా ఒక్కరోజు బతికి చూడాలి నిజంగా. ఒక్కరు ఫోన్ మాట్లాడకుండా పేమెంట్ బయటికి వెళ్తే ఫోన్ ఉండాలి, ఫోన్ మాట్లాడాలి. బయటికి వెళ్ళాలంటే ఒకరు ఫోనే బుక్ చేయాలి. మళ్ళీ ఇంకా ఫోన్ అన్నది ఫోన్ లేకుండా ఒక్కరోజు బతికి చూపిస్తా. అంటే బతికంటే వీడియో పెడతాను ఒక్కరోజు. అంటే ఆ రోజు ఫోన్ వాడకుండా వీడియోలు అది ఇస్తాను నువ్వు అనొచ్చు. సో అది తర్వాత రోజు చెప్తాను ఎక్స్పీరియన్స్. ఫోన్ లేకుండా 24 hours ఫోన్ లేకుండా ఖచ్చితంగా అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళు అలాగ 3 నెలల్లో ఒకవేళ విన్నర్ అయ్యే వాళ్ళు 3 నెలలు ఉంటారు ఫోన్ లేకుండా. ఎలాంటి టెన్షన్స్ ఉండవు. బయట ఏం జరిగిందో తెలియదు. ఫ్యామిలీకి కూడా నో కనెక్షన్స్ ఏవి ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. అంతా వేరు కొత్త ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి వస్తూ ఉంటాడు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మంచిగా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మనం ఎమోషన్స్లో ఎట్లా ఉన్నాయి, వీక్గా ఉన్నాయి నేర్చుకోవచ్చు. మనం డెవలప్ చేసుకోవచ్చు. ప్రైజ్ మనీ, నేము, ఫేమ్ ఇవన్నీ పక్కన పెడితే మనకేంటో తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో జనాలు ఏదో జడ్జ్ చేస్తున్నారు ఇవేం కాకుండా మన మీద ఏంటో కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏం చేయగలం, దేనికి ఫిట్ అవుతాం, మనం ఎక్కడ వీక్గా ఉన్నాం. సో మనల్ని జడ్జ్ చేయడానికి బయట నాగార్జున గారు చెప్తారు. అండ్ అలాగే ఆడియన్స్ ఓటింగ్స్తో మన ప్రేమ హేట్ ఉంటుంది, లవ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. మోస్ట్లీ బిగ్ బాస్ సీజన్ అయితే ఈసారి కొంచెం హిట్ చేసే దాంట్లోనే ఎక్కువగా ఉన్నారు. అంటే ఇలా కాంబినేషన్ తీసుకురావడం. ఎందుకంటే బిగ్ బాస్ 8 అన్నది దారుణంగా పోయింది కాబట్టి బిగ్ బాస్ 9 మీద ఎక్కువగా ఉంది మన ఎక్స్పెక్టేషన్స్. చూడాలి. నేను కూడా ఈసారి కొంచెం గట్టిగానే కష్టపడాలి బిగ్ బాస్ రిలేటెడ్ కూడా. సో మొత్తం వీడియోస్ అవి కూడా లైన్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ నేను ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ అవ్వడం నాకు నచ్చదు. కానీ ఒకటి మీకు నిజంగా అనిపిస్తే ఉండండి, లేకపోతే లేదు ఫైన్. ఐ మీన్ నాకు ఎలా చెప్పుకోవడం కూడా నచ్చదు. సో బిగ్ బాస్ మాత్రం చూడండి. సో టైం 1 hour అలొకేట్ చేసుకుని చూడండి. సో మీకు అది ఫ్యూచర్లో ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. సో డెసిషన్ మేకింగ్లో అయినా ఏదైనా లైక్ అందులో ఒక 15 మంది అదొక మంచి ఎక్స్పీరియన్స్. అది చెప్తే కదా చూస్తేనే అర్థమైంది. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఈ మధ్యలో. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా వద్దులే. నాకు తెలుసులే నా వీడియో బాగుంటుందని. బట్ రీచ్ అయితే లేదు. ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ.